చిత్తూరు జిల్లా వీకోటలో గత 2 రోజులుగా 2 వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. క్రికెట్ ఆడుతూ బంతి మహిళకు తగిలిన ఘటనలో కొంతమంది ఆకతాయిలు మతకల్లోలాలను సృష్టించేందుకు ప్రయత్నించి ప్రశాంతంగా ఉన్న వీకోటలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి విధ్వంసాలకు పాల్పడటం జరిగిందని కొందరు వాపోయారు. ఈ ఘటనపై వీకోట ప్రజలు రామ్ రహీం ఏక్ హై, హిందూ ముస్లిం భాయి భాయి అంటూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈరోజు కొంతమంది మనోభావాలు అలాగే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులకు కావచ్చు ఒక అభిప్రాయం ఏర్పడినచ్చును. మేము ఇబ్బందులు పడ్డాము, మాకు ఈరోజు తెలియకుండా కొంతమంది ముస్లిం పెద్దలు, కొంతమంది హిందూ పెద్దలు మాత్రం వెళ్ళేసి మీరు రాజీ చేసి ఈరోజు రోడ్డు పొడవునా హిందూ ముస్లిం బాయ్ బాయ్ రామ్ రహీం ఏకే అనుకుని చెప్పేసి వచ్చేసిన మాత్రం మాలో మార్పు వస్తుందని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చును. చాలా మంది ఆ మనోభావం కూడా దెబ్బతినొచ్చును. అయినా కూడా ఇది రామ కళ్యాణం కోసం ఏకం కావాలని అనగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనము కొంతమందికి ముప్పైనా ఇబ్బంది పడినా కూడా మనమందరూ ఏకతాటిపైన ఉండాలి. కొంతమంది పెద్దల నిర్ణయమే కాదు, ఈరోజు ప్రభుత్వం నిర్ణయం ఇది వచ్చేసిందినో ఎందుకంటే ఈరోజు ఒక ఎస్పీ గారు, కలెక్టర్ గారు నిద్రలేని రాత్రులు 3 నిద్రలేని రాత్రులు గడిపి ఈరోజు వీకోట పట్టణం నుండి ఎలాంటి ఈ అరాచక శక్తులకు ఎవరు నిదర్శనమో, ఎవరు మూలకర్త, ఎవరు వెనకాల ఉన్నారని నిర్ధారించడం జరిగింది, రాసుకోవడం జరిగింది. వాళ్ళ మీద తగిన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతవరకు మనము